చంద్రబాబు నాయుడు టికెట్లు అమ్ముకుని ఆ డబ్బులు పోగు చేసుకుని తట్టాపట్టా సర్దుకుని ఆయన సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడం ఖాయం. ఎందుకంటే ఈ 24 లాస్ట్ ఎన్నికలు చంద్రబాబు నాయుడికి. సో బాబు కొడుకులు కలిసి చంద్రబాబు నాయుడు గారు, ఆయన పనికిమాలిన కొడుకు లోకేషన్ గారు ఇద్దరు కలిసి టికెట్లు అమ్ముకుంటున్నారు, చందాలు వసూలు చేసుకుంటున్నారు, ఈ డబ్బులన్నీ మూట కట్టుకుంటున్నారు. రేపు ఎలక్షన్లో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కూడా తాళా వేసి తెలంగాణ వెళ్ళిపోతారు సొంత రాష్ట్రానికి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఇల్లు కూడా లేదు. అమరావతి అంటారు, అమరావతి ప్రాంతంలో వాళ్ళకి ఇల్లు కూడా లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడికి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి బుద్ధి తెచ్చుకో, సిగ్గు తెచ్చుకో, బుద్ధి కూడా కాదు, సిగ్గు తెచ్చుకో. ఇటువంటి పేదవారైతే ప్రజలకు సేవ చేస్తారని ఆయన ఒక ఆకాంక్ష, అతని లక్ష్యం కూడా. నువ్వేమో సీట్లు అమ్ముకుంటున్నావు, ఆయనేమో పేదలకు సీట్లు ఇచ్చి పనిచేయండి అంటున్నాడు. చంద్రబాబు నాయుడు టికెట్లు అమ్ముకుని ఆ డబ్బులు పోగు చేసుకుని తట్టాపట్టా సర్దుకుని ఆయన సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడం ఖాయం. ఎందుకంటే ఈ 24 లాస్ట్ ఎన్నికలు చంద్రబాబు నాయుడికి. సో బాబు కొడుకులు కలిసి చంద్రబాబు నాయుడు గారు, ఆయన పనికిమాలిన కొడుకు లోకేషన్ గారు ఇద్దరు కలిసి టికెట్లు అమ్ముకుంటున్నారు, చందాలు వసూలు చేసుకుంటున్నారు, ఈ డబ్బులన్నీ మూట కట్టుకుంటున్నారు. రేపు ఎలక్షన్లో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కూడా తాళా వేసి తెలంగాణ వెళ్ళిపోతారు సొంత రాష్ట్రానికి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఇల్లు కూడా లేదు. అమరావతి అంటారు, అమరావతి ప్రాంతంలో వాళ్ళకి ఇల్లు కూడా లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడికి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి బుద్ధి తెచ్చుకో, సిగ్గు తెచ్చుకో, బుద్ధి కూడా కాదు, సిగ్గు తెచ్చుకో. ఇటువంటి పేదవారైతే ప్రజలకు సేవ చేస్తారని ఆయన ఒక ఆకాంక్ష, అతని లక్ష్యం కూడా. నువ్వేమో సీట్లు అమ్ముకుంటున్నావు, ఆయనేమో పేదలకు సీట్లు ఇచ్చి పనిచేయండి అంటున్నాడు. చంద్రబాబు నాయుడు టికెట్లు అమ్ముకుని ఆ డబ్బులు పోగు చేసుకుని తట్టాపట్టా సర్దుకుని ఆయన సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడం ఖాయం. ఎందుకంటే ఈ 24 లాస్ట్ ఎన్నికలు చంద్రబాబు నాయుడికి. సో బాబు కొడుకులు కలిసి చంద్రబాబు నాయుడు గారు, ఆయన పనికిమాలిన కొడుకు లోకేషన్ గారు ఇద్దరు కలిసి టికెట్లు అమ్ముకుంటున్నారు, చందాలు వసూలు చేసుకుంటున్నారు, ఈ డబ్బులన్నీ మూట కట్టుకుంటున్నారు. రేపు ఎలక్షన్లో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కూడా తాళా వేసి తెలంగాణ వెళ్ళిపోతారు సొంత రాష్ట్రానికి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఇల్లు కూడా లేదు. అమరావతి అంటారు, అమరావతి ప్రాంతంలో వాళ్ళకి ఇల్లు కూడా లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడికి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి బుద్ధి తెచ్చుకో, సిగ్గు తెచ్చుకో, బుద్ధి కూడా కాదు, సిగ్గు తెచ్చుకో. ఇటువంటి పేదవారైతే ప్రజలకు సేవ చేస్తారని ఆయన ఒక ఆకాంక్ష, అతని లక్ష్యం కూడా. నువ్వేమో సీట్లు అమ్ముకుంటున్నావు, ఆయనేమో పేదలకు సీట్లు ఇచ్చి పనిచేయండి అంటున్నాడు. చంద్రబాబు నాయుడు టికెట్లు అమ్ముకుని ఆ డబ్బులు పోగు చేసుకుని తట్టాపట్టా సర్దుకుని ఆయన సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడం ఖాయం. ఎందుకంటే ఈ 24 లాస్ట్ ఎన్నికలు చంద్రబాబు నాయుడికి. సో బాబు కొడుకులు కలిసి చంద్రబాబు నాయుడు గారు, ఆయన పనికిమాలిన కొడుకు లోకేషన్ గారు ఇద్దరు కలిసి టికెట్లు అమ్ముకుంటున్నారు, చందాలు వసూలు చేసుకుంటున్నారు, ఈ డబ్బులన్నీ మూట కట్టుకుంటున్నారు. రేపు ఎలక్షన్లో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కూడా తాళా వేసి తెలంగాణ వెళ్ళిపోతారు సొంత రాష్ట్రానికి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఇల్లు కూడా లేదు. అమరావతి అంటారు, అమరావతి ప్రాంతంలో వాళ్ళకి ఇల్లు కూడా లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడికి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి బుద్ధి తెచ్చుకో, సిగ్గు తెచ్చుకో, బుద్ధి కూడా కాదు, సిగ్గు తెచ్చుకో. ఇటువంటి పేదవారైతే ప్రజలకు సేవ చేస్తారని ఆయన ఒక ఆకాంక్ష, అతని లక్ష్యం కూడా. నువ్వేమో సీట్లు అమ్ముకుంటున్నావు, ఆయనేమో పేదలకు సీట్లు ఇచ్చి పనిచేయండి అంటున్నాడు.